మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి, కుమారితో చెప్పుడి అనునది. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగము చరిత్రలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశములోనికి మనల్ని నడిపిస్తూ ఉంది. యేసునాథుని యొక్క జీవితంలో చెప్పుకోదగినటువంటి దినాలలో ప్రాముఖ్యమైనటువంటి దినముగా ఈ యొక్క ఘట్టాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనుడుగా ఈ లోకములోనికి వచ్చినటువంటి క్రీస్తు తన జీవితంలో ఎప్పుడు కూడా రాజుగా ప్రకటించుకోవడానికి ఇష్టపడినటువంటి క్రీస్తు 33.5 సంవత్సరాల జీవితంలో ఒకే ఒకసారి జనులు ప్రకటిస్తున్నప్పుడు యేసయ్య మౌనంగా ఉన్నాడు. ఎందుకు అనంటే అది ఒక ప్రవచన నెరవేర్పు. పలుమార్లు యేసు చేసినటువంటి అద్భుతాలను బట్టి, యేసు జరిగిస్తున్నటువంటి సూచక క్రియలను బట్టి, చనిపోయినటువంటి లాజరును తిరిగి లేపినప్పుడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి 12 గంపలు ఎత్తినప్పుడు, గొప్ప గొప్ప కార్యాలు క్రీస్తు ద్వారా జరుగుతున్నప్పుడు వాళ్ళు అనుకున్నారు ఇతడే రాబోతున్నటువంటి రాజు అని నమ్మి వారు రాజుగా గణపరచడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు యేసు అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనకు లేఖనాల్లో చాలాసార్లు కనిపిస్తుంది. రాజు అని పిలిచినప్పుడు యేసు ఎప్పుడు కూడా ఇష్టపడలేదు. ఆ ప్రాంతంలో నుంచి యేసయ్య వెళ్ళిపోవడానికే ఇష్టపడ్డాడు. కానీ ఒకే ఒక దినం జకర్యా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి ప్రవచన నెరవేర్పులో భాగంగా యెరూషలేములోనికి యేసయ్య వస్తున్నప్పుడు జనులు కేకలు వేశారు. 9వ వచనాన్ని గమనించండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. జన సమూహములలో ఆయనకు ముందుగా వెలుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసిరి. ప్రభువు పేరిట వచ్చువాడు, హోసన్నా జయము, హోసన్నా జయమని వారు కేకలు వేస్తున్నప్పుడు, ఆ చిన్నపిల్లలందరూ కేకలు వేస్తున్నప్పుడు యేసయ్య మౌనంగా వాటిని అంగీకరించాడు. ప్రాముఖ్యమైనటువంటి దినం. చరిత్రలో ఆ చక్కని దినములోనికి మనం నడిపించబడ్డామన్నమాట. ఆ గొప్ప కార్యాన్ని చాలామంది జరుపుకోవటానికి మరలా ఇష్టపడే ఈ చక్కని దినంలో ఏం చేస్తారంటే కొంచెం ఆదివారం 1 గంట ముందే వచ్చి కొన్ని స్థానిక సంఘాలు, కొన్ని సంఘాల్లో ఖర్జూరపు మట్టలు చేతబట్టి సాక్ష్యం ఒకసారి అంతా తిరుగుతాను. యేసయ్య ఆ రోజు ఇలాగూ తిరిగారు, జనులందరూ కేకలు వేశారు, అనేక మంది చూచారు, చిన్నపిల్లలు స్తోత్రించారు, బాలుర యొక్క యూత్ అంటే పిల్లల యొక్క నోట ఆ స్తుతి వచనాలు వినపడ్డ దినాన్ని జ్ఞాపకార్థముగా చేసేటువంటి ఆనవాళ్ళు కనిపిస్తాయి. చాలా వరకు కొన్ని సంఘాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇండిపెండెంట్ సంఘాలు అంటే ఎవరిష్టం వారదన్నట్టు జీవితాలు అయిపోయినాయి కాబట్టి చేయటంలో ఏమాత్రం కూడా తప్పు లేదు. సాక్ష్యముగా కొన్ని కనబరచడానికి వాళ్ళు చేస్తున్నారు. కానీ ఆ కార్యములో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఉంది అని చెప్తున్నారు. చాలామంది వ్యక్తులు కనిపిస్తారు. దాదాపుగా పస్కా పండుగకు సమీపంగా ఉన్నటువంటి దినం. యెరూషలేములో దాదాపుగా 20 లక్షల మంది జనం వస్తారు ఆ రోజు అక్కడికి. ఎందుకంటే తర్వాత పస్కా పండుగ వస్తుంది. గొప్ప జన సమూహంతో ఉన్నటువంటి ఆ సమయంలో అన్ని స్థలాల నుంచి వచ్చేటువంటి ప్రజల మధ్యలో ఒక గొప్ప కార్యమునకు ప్రభు మొదలు పెట్టడం మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. అందరి దృష్టి ఎవరిపైన ఉంటుందనంటే యేసయ్య పైన కనిపిస్తుంది. యేసుతో పాటుగా అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక వాహనం కనిపిస్తుంది. భారవాహక పశువైన గాడిద పిల్లను అని ఉంది. అసలు ఈ గాడిద పిల్ల కూడా చాలా ప్రాముఖ్యం అని చెప్తున్నారు. అసలు ఆ సందర్భానికి వచ్చినప్పుడు కట్టబడిన గాడిద ఆ రోజు ఏమైపోయింది, ఇప్పుడు విప్పబడుతుంది. ఆ గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. పరిచయులు ఉన్నారు అక్కడ, చాలా మంది యాజకులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, యేసును స్తుతించి ఆరాధించే భక్త జన సమూహం ఉంది. వీటన్నిటితో పాటు యేసును మోస్తున్నటువంటి గాడిద కూడా ఉంది. ఆ గాడిద ఎవరో తెలవాలని చెప్తున్నారు. సార్ ఆ గాడిద కూడా ఎవరో తెలుసుకోవాలి. ఈరోజు అంశం ఏంటంటే యేసును మోసినటువంటి గాడిద ఎవరో తెలియాలి. అంత అయిపోయినాక నువ్వు మోయటానికి యోగ్యుడివో కాదో కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో చాలా ఆచారాలు మనకు కనిపిస్తాయి. ఇశ్రాయేలు చేస్తున్న ప్రతి ఆచారం వెనక మీరు ఒకసారి పరిశీలన చేసినట్లయితే, ఏదైనా ఒక కార్యమును ప్రభువు చేయమని ఆజ్ఞాపించినట్లయితే, నిత్యమైన కట్టడగా దాన్ని ఏర్పాటు చేసినట్లయితే, దాని వెనుక దేవుని యొక్క గొప్ప కార్యము, ఒక అద్భుతమైనటువంటి కార్యము జ్ఞాపకము చేయటానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి పద్ధతులు మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలాసార్లు మేలులు మరిచిపోవటం మానవుడికి ఉన్నటువంటి సహజ లక్షణం లాగా కనిపిస్తుంది కదా. ఆయన చేసినటువంటి అద్భుతాలను ఎప్పుడూ మరిచిపోకుండా వాటిని జ్ఞాపకం ఉంచుకునేటట్లుగా జ్ఞాపకార్థముగా దేవుడు కొన్ని పండగలను ఏర్పాటు చేస్తాడు, కొన్ని కార్యములను ఏర్పాటు చేస్తాడు. అతను కూడా పస్కా పండుగను మనం లేఖనాల్లో చదువుతూ ఉంటాం. నిర్గమాకాండం 12వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే
నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనంలో, మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చును, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్ల మేకపిల్లను, ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొని వెళ్ళును అని అక్కడ నుంచి మీకు పస్కాను కూర్చున్నటువంటి వివరణ. నిర్గమకాండం 12 అనగానే ఆ పస్కా గొర్రెపిల్ల తీసుకోవాలి, 10వ నాడు తీసుకోవాలి, దశమి అంటే 10వ తారీఖు. ఆ 10th నాడు తీసుకొని ఆ 4 days దాన్ని అబ్జర్వ్ చేసి 4th day నాడు పస్కా గొర్రెపిల్ల కార్యము జరిగించాలి. చేసేటువంటి పద్ధతి, చేయవలసినటువంటి ఆచార విధానం సమస్తమును దేవుడు 12వ వచనంలో మొత్తం ఇలాగా తెలియజేస్తూ వచ్చాడు. అసలు ఎందుకు ఈ పస్కా పండుగ మనం జరిగించాలని అంటే, మీరు 12వ వచనాన్ని ఒకసారి గమనించండి. 12వ అధ్యాయము 13వ వచనం చూడండి. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. యెహోవాకు దాని పండగ ఆచరించు, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. పస్కా జరుగుతున్నప్పుడు పిల్లలు అడుగుతారు, పస్కా జరుగుతున్నప్పుడు అన్యుడు అడుగుతాడు, ఏంటయ్యా ఈ పస్కా పండగ అని అడిగినప్పుడు, దాని వెనుకాల ఐగుప్తు దాస్యములో దేవుడు వీరిని విడిపించడానికి చేసిన ఒక గొప్ప కార్యముంది. ఆ గొప్ప కార్యమును జ్ఞాపకం ఉంచుకునేటట్లుగా ఆ కాలములో పస్కా పండగ ఎలాగూ జరిగిందో, దేవుడు ఆ గొర్రెపిల్లల సంహార దూతగా వచ్చి ఆ గొర్రెపిల్లను ఏర్పాటు చేసి ఐగుప్తు దేశంలో జరిగించిన ఆ గొప్ప కార్యం ఏం చేయాలంటే, ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకునేటట్లుగా ఇప్పుడు ఒక గొర్రెపిల్లను తీసుకోవాలి. ఆ గొర్రెపిల్ల 4 రోజులు పరిశీలన చేయాలి. ఈ కార్యమంతా జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి అడగటానికి ఆస్కారం ఉంటుంది. అడుగుతున్నప్పుడు ఆ దేవుడు చేసిన గొప్ప సూచక్రియను ఇప్పుడు ఏం చేయాలిగా, వానికి తెలియపరచుట. ఏ కార్యము చూసుకున్నా అలాగే ఉంటుందని చెప్తున్నా. ఆచరించమన్నటువంటి ఆచారాలలో దేవుని యొక్క మహిమ కనిపించాలి. అదే పద్ధతిలో ఒకసారి నిర్గమకాండము 13వ అధ్యాయాన్ని కూడా ఒకసారి గమనించినట్లయితే, విమోచించుట అనే ఒక కార్యం మనకు కనిపిస్తుందని చెప్తున్నా. దేవాతి దేవుడు తెలియజేసిన ఒక అంశం ఏంటంటే, విమోచించబడాలి. ఆ విమోచించబడేటువంటి కార్యం కూడా ఎలాగుంటుందనంటే, ఒకసారి మీరు గమనించండి. 13వ అధ్యాయాన్ని మీరు ఒకసారి చూసినట్లయితే, 13వ అధ్యాయంలో 9 చూడండి. యెహోవా ధర్మశాస్త్రము మీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తు దేశములోంచి నేను బయటికి రప్పించను అనుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ కట్టడ దాని నియామక కాలములో ఆచరించవలను. మళ్ళొక కట్టడ దేవుడు చెప్పాడు. ఏంటి ఆ కట్టడ అంటే, ప్రతి తొలుచూలును ఏం చేయాలంటే దేవునికి ప్రతిష్ఠించాలి. ఇప్పటికి కొన్ని చర్చలు చూడండి, మీరు చేసే చర్చ చూశారనుకో, కొంతమంది పిల్లలు పుట్టారే అనుకో, ఈ పిల్లగాని తీసుకుపోయి ఏం చేస్తారు తెలుసు, అయ్యగారి చేతిలో పెడతారు. తర్వాత ఏం చేయాలంటే వేలం పాట పాడాలి. ఇప్పుడు వేలం పాట పాడి ఆ వేలం పాటలో ఎవరైతే ఎక్కువ పాడుకుంటారో వాళ్ళకి ఆ పిల్లగాన్ని ఇచ్చేస్తారు. ఇక అట్లా పాడుకున్నప్పుడు ముందే మొత్తం మాట్లాడుకుంటాం కాబట్టి తల్లిదండ్రులు ఎక్కువ పాడతారు. అమ్మ మేము ఒక 20,000 పాడతాం, ఇక తర్వాత మీరు ఎవరు పాడొద్దని ముందే చెప్పుకోవాలి. ఇక లేకపోతే వాడు 50 అన్నాడు అనుకో, వదులుకోగా. వాడు 1,00,000 అన్నాడు అనుకో, ఏం పోయింది, మనమైతే కొనుక్కో. ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 500 అని అంటాం అంతే, చిన్నపిల్లని చేతులు పెట్టేసి. 500 అనగానే ఇంకోటి 1000 అంటాడు, ఇంకోటి 2000 అంటాడు. ఇక మన దాకా వచ్చేసరికి మనం 10,000 పెట్టుకుంటాం కదా. అయ్యా మా స్తోమత ఇంత, ఇంత మించి మేము అట్లే ముందే మాట్లాడి వాళ్ళు 10 అన్న తర్వాత మళ్ళీ కూడా మాట్లాడొద్దు. ఇక తర్వాత ఒక 10 అని అన్నవే అనుకో, 10 అన్న తర్వాత ఏం చేస్తారు మరి తల్లిదండ్రులు, ఇంకో మాట అనాల్సి వస్తుంది. ఒక 20 అన్నవే అనుకో, మరి 20 ఇచ్చి అనాలా, కొనుక్కొని మళ్ళీ బిడ్డని తీసుకోవాలా. విమోచించుట అని ఒక కార్యము జరుగుతుంది. ఇక అది చేస్తున్నాం. దానివల్ల కొద్దిగా మేలైతే ఉన్నది, కొంత పాఠాలు అయితే నేర్చుకుంటున్నాం, కానీ అన్ని సంఘాలు అయితే దాన్ని పాటించట్లేదు. చేయటం వల్ల పెద్ద నష్టము లేదు సార్వత్రిక సంఘానికి, చేయటం వల్ల పెద్ద లాభం కూడా ఏమి కనిపించట్లేదు. న్యూట్రల్ ఉంది కాబట్టి చేసుకున్న పొరపాటు ఏమి లేదు. అట్లా జరుగుతున్నటువంటి తంతులో ఏం జరుగుతుందంటే, ప్రతిదీ విమోచించబడాలని చెప్తున్నారు. ఏదైనా విడిపించబడాలి. ప్రతి తొలిచూలు. నిర్గమకాండము 13వ అధ్యాయాన్ని గమనించండి. నిర్గమకాండము 13వ అధ్యాయము 12వ వచనం చూడండి. ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించవలను, వాళ్ళలో మగ సంతానము యెహోవాదగును అని ఉంది. ప్రతిదీ జ్యేష్ఠ కుమారుడు పుట్టాడంటే ఖచ్చితంగా విమోచించబడాలి. జంతువులలోదైనా కానీ విమోచించబడాలి. అన్నిట్లో ఏం జరుగుతుండాలంటే ఆ విమోచన కార్యము అనేది జరగాలి. మరి నమ్మరు కానీ
కొన్ని విలేజులలో చూడండి సేవ ఎట్లుంటుందో తెలుసా? విలేజులు ఉంటే చర్చికి వచ్చేటప్పుడు మనం కానుకలు తెస్తాం. ఒక ఆమె కొడుగుడు పట్టుకొని వచ్చింది. కొడుగుడు పట్టుకున్న అయ్యగారు ఈ కొడుగుడు తీసుకుని అయ్యగారు ప్రార్థన చేసి అన్నారు. అరే కొడుగుడు ఎందుకు తెచ్చినామమ్మ అంటే, అయ్యగారు ఇది మా కోడి పెట్టిన ఫస్ట్ గుడ్డ అటు ఫస్ట్ గుడ్డ మీరు తీసుకోవాలని చెప్పేసి ప్రార్థన చేసి వచ్చారు. కొంతమంది కాయలు కాసినాయి అనుకున్నటువంటి ఫస్ట్ మనం తర్వాత 10-20 ఇస్తాం, అదంతా లెక్కకు రాదు అసలు. ఎండాకాలంలో మామిడి చెట్టుకు మంచి కాయ కాసి అది బండంగా దాన్ని తీసుకొని వచ్చి, అయ్యా ఇది ప్రథమ ఫలం ప్రార్థన చేయండి అయ్యా మీరు తినండి అయ్యా. ప్రథమ అట్లా ప్రథమంలో సార్ ఇల్లు అందులో సంఘానికి ఒక మంచి పందిపిల్లని తీసుకొని వచ్చాం, చిన్న పందిపిల్ల. అరే గొర్రె పిల్ల అయినా ఏదైనా మనం తీసుకుంటే బాగుంటుంది. పందిపిల్ల అంటే నువ్వు తీసుకుంటే కుదరదు, ఆయనకి ఇష్టం, ఆయన పందులు కాసుకుంటాడు, మరి ఏం చేస్తావు? ఒక చిన్న బుజ్జి పందిపిల్లని చైగారు ఇది మీరు తీసుకొని నేనేం చేసుకోవాలి దాన్ని? నువ్వేం చేసుకున్నావు మాకు బాధలు, ఇది మాత్రం ఎవరిది ఇప్పుడు? ఇది ప్రథమ సంతానము దేవుని దగ్గర అన్నాడు కాబట్టి మా పోషణ ఇదయ్యా, మాకు వచ్చింది ఇది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు తీసుకోవాలన్నట్టు మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ అయ్యగారు వాళ్ళకి తర్వాత నువ్వేమైనా చేసుకో. ప్రతి దాంట్లో ఏం తెచ్చుంటే ప్రథమ సంతానము ప్రథమ ఫలం అనేది దేవుని దగును అంటాడు. మనం మేము లాస్ట్కి తీసి ఇస్తాం అన్నమాట. మన పద్ధతి ఎట్లుంటుంది? సారేపతి విధవరాల దగ్గర ఏలి అడుగుతాడు, మొదట అప్పము చేసి నాకు పెట్టు అంటాడు, అంతే. అది దేవుడికి ఇచ్చేటువంటి ఘనత. ఆమె విధేయత చూపింది కాబట్టి సంవత్సరాల కాలాలు పోషించబడింది. అసలు ఎందుకు ఇట్లా చేయాలంటే, నా ప్రథమ ఫలము దేవునికి ఎందుకు ఇవ్వాలి, జ్యేష్ఠము దేవునికి ఎందుకు ఇవ్వాలి, అసలు జంతువు పుట్టినప్పుడు కూడా దాన్ని విమోచించుకోవాలంటున్నావు కదా, ఎందుకు ప్రభు ఈ జ్ఞాపకార్థ పండగ జ్యేష్ఠుని ఎందుకు విడిపించుకోవాలి, విమోచించుకోవాలని అంటే, ఐగుప్తు దేశములో జరిగినటువంటి ఒక గొప్ప కార్యము నీవెప్పుడు మరిచిపోకుండా 13వ అధ్యాయము నిర్గమకాండం. ఇక మీదట నీ కుమారుడు ఏమిటని నిన్ను అడుగునప్పుడు మనలను బయటకు రప్పించను కఠినపరుచుకొనగా తొలి సంతానమంతయు సంహరించను, ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా. అది జ్ఞాపకం రావాలి. ఇది చేస్తున్నప్పుడు దేనికేనంటే, ఐగుప్తు దేశంలో దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యం, మహాఘోష పుట్టింది, మామూలుగా లేదండి. ఐగుప్తుల జీవితంలో ఒక దినాన్ని వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేరు. ఎవరైనా ఒక కుటుంబంలో ఒకళ్ళు మరణిస్తే గోలు చేస్తాం, కొంతమంది మరణిస్తే గోలు చేస్తాం. దేశం అంతా కూడా మరణము లేనటువంటి, ఇల్లు లేనటువంటి దినము. 11వ వచనం చూడండి, నిర్గమకాండము 11వ అధ్యాయము 5వ వచనంలో, అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు, జంతువులలోను తొలిపిల్లలన్నీ చచ్చెను. అప్పుడు దేశమంతటను మహాఘోష, అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదటను పుట్టదు. దేవుడు చేసిన గొప్ప కార్యం అది. ఇశ్రాయేలీల పక్షంగా ఐగుప్తులో పుట్టిన మహాఘోషను ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకునేటట్లుగా, నీ తొలి సంతానము జీవించేటట్లుగా, బ్రతికి ఉండేటట్లుగా దేవుడు ఏర్పాటు చేసిన ఒక కట్టడ. ఇశ్రాయేలు ఒక ఆచారం ఏంటంటే, ప్రతి తొలుచులను ఏం చేయాలంటే ఇప్పుడు నువ్వు యెహోవాకు ప్రతిష్ఠించాలి, దేవుని దగ్గర నుంచి విమోచించుకోవాలి. ఈ విమోచించుకునే దాంట్లో భాగంగా ధనమును కడతాం. కొన్ని ధనాలను కట్టి వారిని విడిపించుకునేటువంటి పద్ధతి ఉంది కదా. ఒకవేళ ఇప్పుడు గాడిదే పుట్టింది అనుకో, గాడిదకి ఒక చిన్న గాడిద పిల్ల పుట్టింది అనుకో, ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే దాన్ని విమోచించాలి. 13వ అధ్యాయం చూడండి, నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనంలో, ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠించవలను, అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. గాడిదాకా వచ్చింది ఇప్పుడు ప్రస్తావన. మనం ఏం చదువుకున్న మూలవాక్యం, అక్కడ గాడిద పిల్ల గురించి మాట్లాడినాం కదా. ఇప్పుడు గాడిదే పుట్టిందనుకో, గాడిదను కూడా ఏం చేయాలంటే వెల ఇచ్చి విడిపించుకునేటువంటి ఒక పద్ధతి. ఏం చేయాలయ్యా అంటే, గాడిద పుట్టగానే దానికి మారుగా ఇప్పుడు ఏమేమి అప్పగించాలా, ఒక గొర్రె పిల్లను అప్పగించాలి. గొర్రె పిల్లని ఇచ్చేసి ఈ గాడిద స్థలములో ఆ గొర్రె పిల్ల ఏమైపోద్ది, ఇప్పుడు మరణించిన తరువాత ఈ గాడిద స్వతంత్రురాలు అవుతుంది. అప్పుడు కానీ గాడిద వాడుకోవటానికి అవకాశం లేకపోతే ఏం చేయాలట, ఆ గాడిద మెడను విరగదీయవాలంటే ఆ గాడిద ఏమైపోవాలి ఇప్పుడు, లేకపోతే దాన్ని చంపివేయాలి, మొదటి సంతానం చచ్చిపోవాలి. ఐగుప్తుల కార్యం జరిగింది కదా, ఆ కార్యము జరగకుండా అంటే మనం వెల ఇచ్చి కొనుక్కోవాలి. దానికి మారుగా ఏం చేయాలంటే గొర్రె పిల్లను దానికి మారుగా విడిపించాలి. లేదయ్యా మేము గొర్రె పిల్లను కొనలేము అన్నమే అనుకో, ఆ పుట్టిన మొదటి సంతానాన్ని మెడను విరిచి దానిని చంపివేయాలి. ఇది పద్ధతి అని అనబట్టేసారు. ఇప్పుడు నాకు చెప్పండి, తొలిచూలు గాడిదని విలిపించడానికి ఇప్పుడు ఏం బలైపోతుందంటే ఒక
గొర్రెపిల్ల బలి అయిపోతుంది. గాడిదకు విడుదల కలగాలి. ఆ గాడిదన విడుదల కలగటానికి ఒక గొర్రెపిల్ల మరణిస్తుంది. నూతన నిబంధనలో భక్తుడైనటువంటి యోహాను ఒక మాట అంటాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నీ కొరకు నా కొరకు బలైపోతున్నటువంటి గొర్రెపిల్ల ఎవరో కాదు, నజరేయుడైన యేసు ప్రభు. యేసు ఎప్పుడైతే నా పాపాల కొరకు కలవరలో ప్రాణము పెట్టాడు, రక్తాన్ని గార్చాడు, మరణించాడు, అప్పుడు నీకు నాకు ఏం కలిగినట్టు? విమోచన కలిగింది. అందుకే కొరాహు కుమారులు ఒక చక్కని మాట అంటారు, 49వ కీర్తన ఒకసారి మీరు గమనించినట్లయితే, విమోచన కార్యము జరగాలి. 49వ అధ్యాయము, గొర్రెను మనం విమోచించుకుంటున్నాం, గాడిదను మనం విమోచించుకుంటున్నాం. కొన్ని రకాలైనటువంటి పక్షులు పుట్టినప్పుడు విమోచించుకుంటున్నట్లుగానే మనుషును కూడా ఒకటి కావాలట. మీరు ఒకసారి చూడండి, 49:5, నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలములు నేనేలా భయపడవలెను. 7 చదవండి అమ్మ. 7th one, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరునికి విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినది. ఒకటి తీరదట. ఇప్పుడు గాడిదను విమోచించినట్లుగా ఇప్పుడు నిన్ను నన్ను విమోచించడానికి కుదరట్లే. కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు, మరణమే లేకుండా నిత్య జీవం ఉండున్నట్లు ఒక వ్యక్తిని విడిపించాలి అని అంటే మానవునికి కుదరదు. ఎవడును తన సహోదరుని విమోచింపలేడు. అది తీరక అట్లుండవలసినదే. ఎందుకనంటే వారి ప్రాణ పరిక్రయ ధనము బహు గొప్పది. ఇంపాసిబుల్ ఈవెంట్ అని చెప్పబట్టి, అది చరిత్రలో అనేక మంది యూదులు చదువుకున్నారు. ధర్మశాస్త్రం తెలిసిన ప్రతి వాడికి అది పరిచయమే. ఏ నరుడు విమోచించబడలేడు అని అంటే యేసుప్రభు అన్న మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త 20:28 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చిన. తీరని ఒక ప్రాణ కరిక్రయ ధనం ఇప్పుడు ఏమైపోతుందట? తీరిపోతుంది. నేను విమోచిస్తాను. ఎలాగునంటే నా పరిశుద్ధమైన రక్తాన్ని మీ కొరకు కార్చి. ఆ ధన్యమైనటువంటి దినంలోకి మనల్ని నడిపించిందన్నమాట గుడ్ ఫ్రైడే అంటే. యేసు ప్రభు రక్తాన్ని గార్చాడు కాబట్టి ఇప్పుడు నీకు నాకేం కలిగినట్టు? విమోచన కలిగింది. నీ విమోచన యేసు రక్తము ద్వారానే. ఎఫెసీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి అమ్మ. ఎఫెసీ 1:14 చూడండి. సంచకరువుగా ఉన్నాడు. ఆయన రక్తము ద్వారా, అనగా ఆయన రక్తము ద్వారా మనకు విమోచనము అనే మాట కూడా మనకు కనిపిస్తుంది. యేసయ్య రక్తము ద్వారా మనకు ఏం కలుగుతుందనంటే విమోచన కలుగుతుంది. 14 ప్రారంభం చూడండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము. విమోచనం ఏం కావాలంటే మనకు కలగాలి. ఆ విమోచన కలగటానికి యేసు రక్తము ద్వారా మనకు ఏం కలుగుతుందంటే విమోచన కలుగుతుంది. ఆయన రక్తము ద్వారా మనకు విడుదల, పాపక్షమాపణ కలిగింది. ఇప్పుడు నీ కోసము మరణించిన గొర్రెపిల్ల ఉంది కాబట్టి ఇప్పుడు ఈ గాడిద పిల్లకి ఏమని దొరికిందట? విడుదల దొరికింది. ఒకవేళ యేసయ్య మరణమే లేదనుకో ఇప్పుడు నీ మెడ కూడా ఏం చేయాలిగా? మెడ విరిచి ఆనాడు ఇశ్రాయేలులో గాడిదను చంపేసినట్టు నిన్ను నన్ను కూడా చంపేయాల్సినట్టు పరిస్థితి వచ్చేది. ఇప్పుడు చూడండి, గాడిద అంటే అర్థం ఏంటంటే విమోచించబడిన జంతువు అని అర్థం అనమాట. గాడిద అంటే మనం ఏం చెప్పుకోవచ్చుగా? విమోచించబడింది. ఒక గాడిద ఇంకా బ్రతుకుందంటే దాని స్థలంలో దానికి మారుగా, దానికి ప్రతిగా ఒక గొర్రెపిల్ల మరణించింది. ఇది విమోచించబడింది. ఇప్పుడు చెప్తున్న యేసయ్యని ఎవరు మోయాలో తెలుసా? ప్రతోడు మోస్తే యేసయ్య లేవడండి. అసలు యేసు భారము మొయ్యాలి అని ప్రభు కూడా ఇష్టపడుతున్నారు తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయాన్ని గమనిస్తే బాగా సుపరిచితమైన లేఖన భాగం 11వ అధ్యాయము 28వ వచనం చూడండి. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. 29, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకునేది. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము ఎత్తుకోమని దేవుడే అంటాడు. నా భారమును మీరు ఎత్తుకోవాలి, నన్ను మీరు మోయాలి. నేను ఎట్లుంటానంటే నేను చాలా తేలికగా అంటున్నాను. నా భారము తేలికగా ఉంటుంది. నా కాడి ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎత్తుకోండి. ఎవరు ఎత్తుకోవాలో తెలుసా? దేవుణ్ణి ఎత్తుకోవాలి. దేవుడు నీ పైన ఊరేగింపబడాలి. ఆ స్థితిలో నీ జీవితం నా జీవితం ఉండాలంటే చాలా లక్షణాలు నీకు నాకు ఉండాలి. మొట్టమొదటి లక్షణం ఏంటంటే గాడిద విమోచించబడ్డట్లుగా నీవు నేను కూడా
విమోచించబడాలి. యేసు రక్తము చేత కడగబడిన అనుభవం నీకు కావాలి. యేసు నీ పాపాల కొరకు మరణించాడని నీవు విశ్వసించాలి. ఈ విమోచన కార్యము కింద నువ్వు ఎప్పుడైతే వస్తావో దీన్ని ఏమంటాం? అసలు రక్షణ జీవితం అంటాం. దీన్నే మారు మనసు పొందడం అంటాం. దీన్నే బాప్తిస్మములోనికి నడిపించబడడం అంటాం. రక్షణలోనోడు యేసయ్యను మోయటానికి అవకాశం లేదా? మనం ఎన్నైనా మోయచ్చు. మెల్లో ఒక సెలవు వేసుకుని, ఈపున ఒక సెలవు వేసుకుని ఊరంతా కనబడేటప్పుడు 100 చేయొచ్చు. అసలు కొంతమంది క్రిస్టియన్ కనబడటానికి కొన్ని పనులు చేస్తాం, కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు. బ్రతుకులో రక్షణ ఉందా? నువ్వు చేసేదానికి ఏమన్నా ప్రయోజనం ఉంటుంది? కొంతమంది పెద్ద అర్పణలు అర్పిస్తారు, కానీ హృదయాన్ని ఇయ్యరు ప్రభువుకి. అసలు నువ్వు హృదయం ఇవ్వకుండా ఎన్ని అర్పణలు ఇచ్చినా అది నిన్ను పరలోకానికి బట్టకపోకపోయా. విడిపించబడ్డవాడే క్రీస్తును మోయాలి. విడిపించబడ్డవాడే విమోచన కార్యములో పాలు పొందినవాడే యేసయ్యను మోయటానికి ఏమైనా అర్హుడవుతాడు, యోగ్యుడవుతాడు. రెండోది ఏంటంటే, యేసునే గినక నువ్వు మోయాలనంటే నీవు పరిశుద్ధుడవై ఉండాలి. 52వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 52వ అధ్యాయాన్ని గమనించినట్లయితే 52వ అధ్యాయములో యెహోవా సేవోపకరణములను మోయు వారిని గురించినటువంటి ప్రస్తావన మనకు ఆ లేఖన భాగాల్లో కనిపిస్తూ ఉంది. 52వ అధ్యాయము 11 కొంచెం కిందకు వస్తే, యెహోవా సేవా ఉపకరణములను మోయువారులారా మిమ్మును మీరు పవిత్రపరుచుకునడి. పవిత్రపరుచుడు ఎవరంటే ఈ సేవోపకరణములు ఉన్నాయి, వాటిని మోసే వాళ్ళు కూడా ఎట్లుండాలట? పవిత్రపరుచుకుని వారై ఉండాలి. మందస్వాన్ని మోయాలంటే ప్రతి వానికి అవకాశం ఇవ్వడండి ప్రభు. ప్రత్యక్ష గుడారం కూర్చున్న ప్రస్తావన చదవని ఇంటికి వెళ్ళాక ఉజ్జా ఎందుకు చనిపోయిందో తెలుసా? ముట్టకూడని దాన్ని ముట్టింది కాబట్టి చనిపోయాడు. ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఒక కట్టడి ఏంటంటే సంఖ్యాకాండం 4లో కనిపిస్తుంది. లేవీకి 3 కుమారులు ఉన్నారు. లేవీకి ఉన్నటువంటి 3 కుమారుల్లో ఒక ఆయన పేరు కహతి, ఇంకొక ఆయన పేరు గెర్షోన్, ఇంకొక ఆయన పేరు మొరారి. ఈ ముగ్గురికి, మొరారి కాదు మొరారి, ఈ ముగ్గురికి 3 రకాలైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. కహాతీయుడు ఏం చేయాలనంటే ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ అహరోను కుమారులన్నీ కట్టిన తర్వాత ఆ మందసాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి దీపవృక్షాన్ని కానీ మోసే బాధ్యత కహాతీయులకు ఇచ్చాడు దేవుడు. అంతే, అది కహాతీయుడే చేయాలి అంతే. తర్వాత తెరలు ఉన్నాయి చూసావు, ఆ తెరలు కూర్చున్నటువంటి వివరాలన్నీ తెరలన్నిటిని మడతపెట్టి ఆ తెరలను మరలా తర్వాత గెర్షోను మోయాలి. గెర్షోను వంశం ఉంటుంది కదా, వాళ్ళ తరపునోళ్ళు మోయాలి. తర్వాత పలకలు ఉంటాయి, అడ్డ పలకలు, నిలువు పలకలు ఉంటాయి చూసావు, ఆ పలకలన్నిటినేమో ఆ మొరారీయులు మోయాలి. ఇందులో కొద్దిసేపు ఇది నువ్వు మొయ్యని పక్కనోడికి ఇచ్చినవి అనుకో, వాడు ఉండడు. ఇక కహతీయుడు మోసేది కహతీయుడే మోయాలి, గెర్షోనీయులు మోసేది గెర్షోనీయులే మోయాలి. ఎవడికి అప్పగించిన బాధ్యత వాడు చేయటానికి జాగ్రత్త పడాలి. ఆ ముగ్గురు కూడా ఎట్లుండాలనంటే 52:11 ప్రకారం యెహోవా ఉపకరణంలో మోయేవారులారా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకునడి. అసలు అక్కడ ఉన్న మందసాన్ని మొయ్యాలంటే ఇన్ని లెక్కలు ఉంటే, మందసాన్ని ముడితేనే నీవు మొత్తితే, మందసాన్ని తడితేనే నువ్వు చంపేస్తే, ఇప్పుడు యేసును మొయ్యాలి అని అనుకో, నీకు వస్తుందంటే అవకాశం? యేసును మొయ్యాలంటే ఉండాలంటే నువ్వు విడిపించబడిన స్థితిలో నీ జీవితం ఉండాలని చెప్తారు. అసలు యేసు రక్తం చేత కడగబడాలి, రక్షణ లేకుండా ఉండొద్దని చెప్తున్నా. అసలు వానికి దేవుడి చాదికి ఏంటంటే తనను మోసేటువంటి అవకాశాన్ని దేవుడిస్తాడు. రెండోది, ఆ మోస్తున్నటువంటి వాడు ఎట్లా ఉండాలంటే పవిత్రపరుచుకున్న అనుభవంలోనికి రావాలి. అసలు ఇప్పుడు మటలాదివారం సపరేట్గా ఒకరోజు చేసుడు కాదు, ప్రతి దినము నువ్వు యేసును మోసిన అనుభవం కావాలి. పౌలు జీవితం అటనే ఉందని చెప్తున్నావు. ఎవరి కొరకయ్యా పౌలు నీ జీవితం అంటే, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తాను. నేను దినదినము యేసయ్యను మోస్తూనే ఉన్నామని చెప్తాను. రక్షణ బుద్ధిని మొదలుకొని యేసును నువ్వు చూపిస్తూనే ఉన్నావు, యేసును నువ్వు ప్రకటిస్తున్నావు. యేసుని కనిపించేటట్లుగా నీ బ్రతుకును అందరికీ చూపించాలి. ఆ భారవాహక పశువు అయినటువంటి స్థానంలో ఇప్పుడు నీవు నేను రావాలని చెప్తున్నావు. సువార్త భారము నా పైన ఉందని పౌలు చక్కని సాక్ష్యం ఇచ్చాడు. భక్తులు బ్రతుకు కాలమంతా క్రీస్తును మోసి అనేక మందికి చూపించడానికి ఇష్టపడ్డారు. ఎప్పుడు నీకు విలువ దొరుకుతుందో చెప్తే, ఇప్పుడు అసలు ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? నువ్వు యేసును నిజంగా మోసే అనుభవంలోనికి నీ జీవితం నడిపించబడితే అప్పుడు నీకు కలిగేటువంటి ఒక ఘనత ఉంటుంది. 21వ అధ్యాయాన్ని గమనించండి. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయంలో యేసును మోయటం మొదలు పెట్టగానే 7వ వచనం, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. జన సమూహంలో ఆయనకు ముందు వెలుచుండిన వారందరూ వెనక వచ్చుచుండిన వారు. విచిత్రం ఏంటో తెలుసా? ఆ గాడిద పిల్ల మీద బట్టలు పరిచారట. గాడిద పిల్ల మీద బట్టలు పరిచి రోడ్డు మీద కూడా వాళ్ళు బట్టలు పరిచారట. పట్టు వస్త్రాలను బరుస్తూ ఉన్నారు. ఆ వస్త్రాలన్నింటినీ బరుస్తూ ఉన్నప్పుడు ఆ గాడిద వస్త్రాల మీద ఏం చేస్తుందట? నడిచిపోతుంది. ఆ వస్త్రాలు పరిచినటువంటి గాడిద మీద యేసయ్య కూర్చొని
అలాగూ ఊరేగింపులోకి వెళ్ళిపోయిందట. కొంతమంది సన్మానాలు చేసేటప్పుడు శాలువాలు కప్పినవి అనుకో, అయ్యగారికి శాలువా కప్పగానే వీళ్ళకి లోపల ఒక బాధ ఉంటుంది అనమాట. ఎందుకు కప్పాలా ఆయనకు? అసలు ఆయనకి ఎందుకు కప్పాలా? కప్పకపోతే బాగుంటుంది కదా. ఏ వ్యక్తి గణపరుచుకోవద్దని ఒక మంచి మాట చెప్పొచ్చు మనం. నేను అసలు ఎప్పుడు కప్పుకోను, బయట ఇప్పుడు కప్పమన్నా కూడా 4 మాటలు ఏదో ఒకటి చెప్పి అనుచ తప్పించుకోవడానికే ఇష్టపడతాం. ఎందుకంటే అందరూ ఒకేలాగా అర్థం చేసుకోరు కాబట్టి. సాధు సుందర్ సింగ్ గారు కూడా ఎప్పుడు పోయినా కూడా సాధు సుందర్ సింగ్ గారికి చాలా సన్మానాలు చేసేటోళ్ళు అసలు. ఎందుకంటే అన్య జనాంగంలోంచి రక్షించబడ్డాడు, గొప్ప సాక్ష్యం ఉంది, తల్లిదండ్రులే విషం పెట్టి చంపడానికి ప్రయత్నాలు చేశారు, దేవుడు కాపాడాడు, సత్యదేవుని తెలుసుకున్నాడు, 15 సంవత్సరాల ప్రాయంలోనే దేవుని దర్శించి దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకున్న సేవకు సమర్పించుకున్నటువంటి వ్యక్తి, అనేక స్థలాలు తిరిగి దేవునికి సాక్షిగా వాడబడ్డటువంటి వ్యక్తి, చాలా ప్రాంతాలు చెప్పులు లేకుండానే రక్తసిక్త పాదాలు కలిగిన దైవజనుడు గొప్ప సాక్ష్యం సంపాదించుకున్నాడు. ఆయన అంత గొప్ప సాక్ష్యం సంపాదించుకొని కాషాయ వస్త్రాల చేతనే బ్రతుకాలం అంతా బ్రతికిండు. ఎవరైనా చూశారనుకో సన్యాసి అనుకుంటారు. ఆయన ఇప్పుడు గినక హైందవులు వేసుకునే కాషాయ వస్త్రాలే వేసుకుంటాడు. 2 జతలు ఉంటాయి, ఒక జోలు ఉంటుంది, ఎక్కడికంటే నీళ్లు దొరికితే అక్కడ తన బట్టలు ఉతుకొని ఇంకొక బట్టని వేసుకునేటోడు, అంతే. చాలా సింప్లీ లైఫ్ అన్నమాట. వ్యక్తిని చూస్తే అన్యుడు అనుకోవచ్చు చాలామంది. అట్లాంటి మంచి సాక్ష్యంతోటి క్రీస్తుకు ఒక సాక్షులకు అనేక స్థలాలు తిరిగి సేవ చేస్తుంటే ఆయన చేస్తున్న గొప్ప సేవకు సూచనగా సన్మానం చేసేటోళ్ళు అన్నమాట కొంతమంది. అబ్బా ఏం నమ్ముకున్నారా యేసయ్యని, ఏం ప్రకటిస్తున్నారా యేసయ్యని చెప్పేసి చాలామంది ఆయన వచ్చిన దగ్గరలో ఒక సన్మానం చేసేటోళ్ళు అన్నమాట. ఒక దండేస్తాం, ఒక శాలువా కప్పుతాం, 4 మాటలు ప్రశంసిస్తాం, అంతే కదా. ఇంతకంటే ఎక్కువ ఏం చేయం అసలు. ఇవి జరుగుతున్నప్పుడు చూస్తున్న జనాలు కొంతమందికి ఈర్ష్య పుట్టిందట. ఏం పద్ధతి అండి ఇది? అయ్యగారిని పిలిచి అయ్యగారిని బాగా సన్మానం చేస్తాను, గణపరుస్తాను, కానీ ఏసైనా మరుగు చేస్తానని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ లేవదీశారు. ఒకసారి విన్నాడు, 2 సార్లు విన్నాడు, ఇదే మాట పలుసార్లు వినిపించేసరికి ఇక దైవజనుడు ఒకరోజు మాట్లాడిండు. ఏమన్నాడో తెలుసా? అవునండి, సన్మానాలు జరుగుతున్నాయి, వాళ్ళు నాకు దండలు వేస్తూ ఉన్నారు, వాళ్ళు నాకు శాల్వాలు కప్పి సన్మానిస్తున్నట్టు, ఇదంతా దేనికేనంటే నేను యేసయ్యను మోస్తున్న గాడిదనని చెప్పిండట. ఆ రోజు గాడిదకు బట్టలు వేయలేదని మంచిగా దాని మీద బట్టలు పరిచిండట. అది వస్తూ ఉంటే నడుస్తుంటే కింద ఈ బట్టలన్నింటినీ పరిచారట. దేనికి గాడిదకి ఇంత ఘనత అంటే ఆ గాడిద మీద కూర్చున్నటువంటి క్రీస్తుని బట్టి దానికి ఘనతే కానీ ఉత్త గాడిదకి ఘనతగా. నన్ను అందరూ గొప్ప చేస్తున్నట్టు అది నన్ను గొప్ప చేయటం కాదు బాబు, నేను మోస్తున్న క్రీస్తుని బట్టి నాకు వచ్చిన ఘనత. 2వ రోజు అదే గాడిదకి యెరూషలేము వీధుల్లోకి వచ్చింది అనుకో, ఒక్కడు కూడా పట్టించుకోడు అసలు. నిన్ననే కదండి మంచిగా పట్టాలు వేశారు, గొప్ప గొప్ప బట్టలు వేశారు అని అంటే వేయరు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు పైన ఎవరు లేరుగా, పైన యేసయ్య లేడు. యేసున్నంత వరకే నీకు విలువ, యేసును నువ్వు మోస్తున్నంత వరకే నీకు ఘనత. అసలు యేసును మోస్తున్నవాడు ఘనపరచబడతాడని చెప్పడానికే ఆ గాడిద మీద కూడా ఏం పరిచారట? ఇప్పుడు బట్టలు పరిచి ఒక చక్కని కార్యం జరిగింది. ఇప్పుడు చెప్తున్నా, ఆ విమోచన కార్యములో భాగంగా విమోచించబడ్డవాడే యేసును మోయగలుగుతాడు. ఆ విమోచన కార్యం ఎప్పుడు నీకు జ్ఞాపకం ఉండాలని చెప్తున్నా. అసలు అర్థమైందా? ఇప్పుడు యేసయ్య విమోచిస్తేనే నువ్వు విడుదల పొందావు, విడుదల పొందినవాడే ఇప్పుడు యేసయ్యని మోస్తూ ఉండాలి. విచిత్రం ఏంటంటే యేసయ్య ఏమో సిలువను మోసాడు. సిలువ అంటే అర్థం ఏంటంటే మన అందరి దోషములు అతని మీద మోపబడటం. నీ పాపాలన్నిటిని బట్టి ఆ సిలువను యేసయ్య మోస్తున్నాడు. సిలువను మోసిన క్రీస్తుని ఇప్పుడు నువ్వు నేను ఏం చేయాలిగా? మోస్తూ ఉండాలి. ఎట్లా మోస్తూ ఉండాలని అంటే దానిని జ్ఞాపకము చేసుకుని మోయాలి. ఏది మర్చిపోయినా కూడా మర్చిపోద్దండి. అందుకే ప్రభు అంటాడు ఒక చక్కని మాట, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి. నేనేం చెప్పిన ప్రారంభంలో, ఇశ్రాయేలీయులలో జరుగుతున్న ప్రతి కట్టడ వెనక దేవుడు చేస్తున్న ఒక అద్భుతమైన కార్యము జ్ఞాపకం ఉంచుకునేటట్లు కొన్ని కట్టడాలను ఏర్పాటు చేస్తాడని చెప్పిన. పస్కా అలాగొచ్చిందే, ఈ విమోచించేటువంటి కార్యాలు అలాగొచ్చిందే. ఇప్పుడు క్రీస్తు యొక్క మరణము అనేది ఎప్పుడు నువ్వు మరిచిపోకుండా ప్రభు చేసే కార్యం ఏంటంటే ప్రతి పునరుద్ధాన దినంలో బల్ల అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ బల్ల దాకా రాగానే అన్నీ మర్చిపోయి ఒకే ఒకటి గుర్తుండాలి. ఏం గుర్తుండాలని అంటే నా పాపాల కొరకు 2024 సంవత్సరాల క్రితం నజరేయుడైన యేసు సిలువలో మరణించాడు. అది ఎప్పుడైతే నీకు జ్ఞాపకం వస్తుందో మరలా మనం యేసుతో ఏం చేయబడతాంగా? అంటు కట్టబడతాం. నా కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు నా అవసరాలను తీర్చలేడా, నా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు నా క్షేమమును చూడలేడని మళ్ళీ దేవునిలో మనం అంటు కట్టబడటానికి అవకాశం ఉంటుంది. అసలు ఇది జ్ఞాపకం లేకుండా నువ్వు ఆరాధనకు వచ్చిపోయినవి అనుకో, దాన్ని ఏమనొద్దు ఇక, అసలు దాన్ని ఆరాధననే అనొద్దు అని చెప్తాను. అసలు కొంతమంది పెళ్ళిళ్ళకి మెయిన్ మర్చిపోతారు. ఆ బదులు మేము ఒకసారి పెళ్ళికి పోయినాం, పాల్వంచ రమేష్ అన్న జ్యోతిషేళ్ళు మేము అందరం పోతే మేము ఇంకో గంట ముందు పోయినాం. అసలు పోయి సూత్తే 7:30 అయింది, ఇంకా రావట్లే ఏంటంటే తాలిబొట్టు మర్చిపోయారట. ఫుల్ షాపింగ్ అయిపోయినారు కానీ ఏం మర్చిపోయి తాలిబొట్టు లేకుండా అన్ని కొనుక్కున్నారు. అమ్మాయి తరపున బట్టలు, అబ్బాయి తరపున బట్టలు, మామకి అయిపోయినాయి, కొత్తకి అందరూ కొనుక్కొని ఇక అందరూ వచ్చిన తర్వాత లాస్ట్ కొన్నది ఏంటంటే నా ఇక తాలిబొట్టు కొనుక్కొచ్చారు, మర్చిపోయారట.
మంద కూడా అట్నే ఉంటుంది. మొత్తం పాటలు పాడతాం, ఎగురుతాం, గంతులు వేస్తాం, కానుకలు వేస్తాం, అన్నీ చేసుకొని పోయి అసలు యేసయ్యే ఈరోజు మరణించిండు, నా కోసం ప్రాణం పెట్టిన విషయం జ్ఞాపకం నీకు రాకుండా పోయినవి అనుకో, అప్పుడు దాన్ని ఏమనొద్దు అంటే దాని అసలు ఆరాధనే అనొద్దు. దీనిని జ్ఞాపకం చేయటానికే ప్రతి పునరుద్ధాన దినములు సంఘములు దేవుడు ఏర్పాటు చేసిన ఒక కట్టడ, ఒక చక్కని ఆచారం, ఒక జ్ఞాపకార్థ సూచన ఏంటంటే దేవుని యొక్క బల్ల అనమాట. ఆ బల్ల దాకా రాగానే నువ్వు ఏ ఆలోచన ఉన్న ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తావు, ఇది శరీరము అని మనం ఎత్తి ప్రార్థన చేయగానే నీ కోసం మరణించిన క్రీస్తు జ్ఞాపకం రావాలి. యేసయ్య నా పాపాల కొరకు మరణించాడు కదా, నా కొరకే రక్తాన్ని కార్చాడు కదా, ఆ కార్చినటువంటి దేవుడు నీకు జ్ఞాపకం రాగానే మళ్ళీ నువ్వు దేవునితో ఐక్యమైపోవాలి, మనసు మారాలి, హృదయాలు మారాలి, ప్రభుకు హృదయం ఇవ్వాలి. అప్పుడు ఒక తీర్మానం చేసుకోవాలి, ఇది మొదలుకొని మరలా నేను యేసయ్యనిగా మోస్తాను. కొన్నిసార్లు మనం పక్కన పెడతాం యేసయ్య, ఎంత కన్నబిడ్డ అయినా సరే బరువు అయింది దానికి ఏం చేస్తామని కొద్దిసేపు ఎత్తుకొని కొద్దిసేపు కిందికి దిప్పక నడవ రాదని అంటావు. అసలు అట్లా మనం చాలాసార్లు యేసయ్యని మోసేంత వరకు మొత్తం బాగా బరువు అయిన అందుకు ఏం చేస్తామంటే పక్కన పెట్టి ఇక మన పని మనం చేసుకుంటాం. ఇక దాన్ని ఏమంటామంటే యేసయ్యను విడిచిపెట్టడం అంటాం, యేసయ్య మీద దృష్టి పెట్టకపోవటం, యేసయ్య మీద విశ్వాసం ఉంచకపోవటం అని అంటాం. మళ్ళీ ఇప్పుడు బాగా ఒక కార్యం చేసి దేవుడు కనపడ్డాడు అనుకో, మహిమ కనపడగానే అప్పుడు అంటాం మా దేవుడు అని చెప్పి మళ్ళీ ఎత్తుకోవడానికి ఇష్టపడదు. అలా ప్రతి పునరుద్ధాన దినములో యేసు మరణము నీకు జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి నీకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే ఆయన మరణించాడు కాబట్టి నేను ఇప్పుడు బ్రతుకుతున్నాను, నా కొరకు విమోచన కొరకు, నా విమోచన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఈరోజు నేను సజీవుడను కాబట్టి నేను ఆయనను తిరిగి మరలా ప్రకటించాల్సిన బాధ్యత నాకుంది, మోయవలసిన బాధ్యత నాకుందని మనం ఒక మంచి తీర్మానంతో రావాలి. కాబట్టి మటల ఆదివారం అనేది రోజు జరగాలని చెప్తాను. అసలు ప్రతిరోజు యేసును మోసిన అనుభవం కావాలి. నువ్వు సిలువ సువార్త ప్రకటిస్తే యేసును మోసినట్టు, వాక్యాన్ని ప్రకటిస్తే యేసును మోసినట్టే, దేవుని కొరకు ప్రార్థనలో గడిపితే యేసును మోసినట్టే, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినా యేసును మోసినట్లు, 10 మందికి క్రీస్తు రక్షణ సువార్తను చెప్పి సత్యంలోకి నడిపించినా యేసును మోసినట్లు. ఇవన్నీ చేయకుండా 4 మట్టలు పట్టుకొని చక్కగా ఊరంతా తిరిగి ఏసన్నా జయమని చెమటలు గారేదా కరిసి ఇంటికి వచ్చి సప్పుడు చేయక వండుకున్నామనుకో అక్కరకు రాదని చెప్తున్నా. చేయొద్దని చెప్పలే, నేను ఎప్పుడు చేయాలని చెప్పినా ఈరోజు ఆ కార్యము చేస్తూనే మిగిలిన దినాలన్నిటికీ క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకాలి. అది దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి మటల ఆదివారపు దినము. ఇంకా చెప్పాలంటే దాని మీద షాల్ ఉంది కానీ మనకు బల్ల ఉంది, అర్థమైందా? కాబట్టి బల్ల జరుగుతుంది అని అంటే నీ కొరకు మరణించిన వాడు ఒకడు ఉన్నాడనే జ్ఞాపకం రావాలి. ఆ బలలో పాలు పొందిన తర్వాత నా కొరకు ప్రభు మరణించాడు, నేను విమోచించబడ్డాడు కాబట్టి నేను ప్రభువును మోయవలసిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి ప్రభు కాడిని నువ్వు ఎత్తుకోవాలి. అటువంటి ఎత్తబడిన కాడి నీ మీదకి వచ్చేటట్లుగా రండి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.